రైట్. ఇక మనం ఏపీ అంశానికి ఒకసారి వెళ్దాం. ఈ విజువల్ అసలు మొన్న జరిగిందైనా సరే కొంచెం లేట్గా వచ్చింది. ఢీ కొట్టింది జగన్ కారే, సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎంని ఏటుగా చేర్చిన పోలీసులు. అంటే ఒక ప్రచారానికి వెళ్తున్నప్పుడు, పరామర్శకు వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎలా వెళ్ళినా సరే ఒక మనిషి ప్రాణం అయితే పోయింది. అంటే చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నామా లేదా అనే పరిస్థితిలో ఉన్నారా, అసలు జనం చనిపోతున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక కారు మనిషి మించి వెళ్ళిపోయినా కూడా తెలియని పరిస్థితి. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు వీళ్ళు వాళ్ళకి గొప్పలు చెప్పుకోవడానికి కాకుండా ఒక మనిషి ప్రాణం పోతే తీసుకురాలేం, పదవి పోయినా మళ్ళీ ఏదో టైంకి తీసుకొచ్చుకుంటామేమో, కానీ ప్రాణం పోతే అయితే తీసుకొచ్చుకోలేం కదా. మరి ఈ ఘటన ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు బయటపడింది కాబట్టి? రాజకీయ పోరాటంలో ప్రజలే సంధిరవుతుంది. ఏదైనా సరే వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలే, కానీ వేరే మంది అట గుండె పొడుతుంది చనిపోయిందట. నాకైతే అర్థం కాదు. అట్లానే ఇంకేది ఇటు పక్కన కూటమి ప్రభుత్వంలో కూడా చాలా, అంటే దీని వల్ల చనిపోయారు వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. అంటే ప్రజల ప్రాణాన్ని వాళ్ళ అంటే ఇది శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ నాగమల్లేశ్వరరావు అంటే ఆయన 1 సంవత్సరం కింద చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే స్పష్టంగా కారణాలు కనపడుతున్నాయి. ఆయన అప్పులు చేశారు, బెట్టింగ్ యాప్ లో ఓపెన్ చేశారు, లక్షలాది అప్పులు చేశారు, దాన్ని తీర్చలేక చనిపోయిండు అని మాట్లాడుతున్నారు. లేకపోతే ఆయన దౌర్జన్యకారుడు అని కూడా మాట్లాడుతున్నారు. సరే, ఆయన చనిపోయిన వారి మీద మనం తప్పు మాట్లాడద్దు, కానీ ఇవాళ సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ సభకు వెళ్ళడానికి ఇంత హంగామా అవసరమా అని నేను 2 చెప్తున్నాను. ఇటుపక్క దాన్ని అరికట్టడం, 100 మందితో పోమనడము తప్పే. ఇట్లా 100 మందితో పోమంటే ఎప్పుడైతే స్ప్రింగ్ కిందికి దొక్కుతో పైకి లేస్తుంది అన్నట్టు ఈ రకంగా వేలాది మంది జమయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఆనాడు కూడా చెప్పాను నేను, ఒక 2 ప్రాణాలు పోయినాయి, దాంట్లో కాన్వాయ్లో కూడా చనిపోయింది అని అంటున్నారు. కాన్వాయ్ కొడితే అని ఇప్పుడు తేలింది కదా. ఇది తప్పు కేవలం ప్రభుత్వంలో ఉంది కానీ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు తప్పు చేయి కదా, కంప్యూటర్లు తప్పు చెప్పవు, కనుక చూశారు కదా. అందుకనే A2 A1 ఎవరు చెప్పారు తర్వాత సంగతి, కానీ ఈ శవ రాజకీయాలు మానాలి. అభివృద్ధి వైపు పోండి, నష్టం ఉంది. ఒక వ్యక్తిని పరామర్శ, లేకపోతే ఒక వ్యక్తి కుటుంబం గురించి మీరు ఇంతమందిని ప్రాణాలు తీయడం కానీ, లేకపోతే ఈ రకంగా వేలాది మందిని సమకూర్చడం కానీ. ఒకటే చెప్తున్నాను, ఈ తోడేళ్ల పోరాటంలో మేకల మందలం మన మేకల్ని ఎవరు తిందామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 2 తోడేళ్ళు ఎవరు గెలిచినా మననే తింటాం. సమస్య అది కదా. ఇద్దట్లో ఎవరు గెలిచినా ఆ తోడేళ్ల పోరాటం ఎవరి కోసం అంటే మేకల మంద కోసం. మనం మేకల మంద లాగా ఏం చేస్తున్నామంటే ఎవరు గెలిచినా మనం సపోర్ట్ కొడుతున్నాం, జై ధ్వానాలు చేస్తున్నాం. దీనివల్ల మనం నష్టపోతాం అంటున్నాం. వాళ్ళు ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమం కోసం గెలిస్తే మంచిదే. కనుక ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఒక రకంగా స్వేచ్ఛగా ప్రతిపక్ష నాయకుడు తిరిగేటట్టు చేయాలి. ఎప్పుడైనా రాజకుమారిని ఉత్తరం పోవద్దంటే ఉత్తరానికి పోతారు ఎట్లా అంటారో ఒక కక్ష ఉంటది. వద్దనకండి, నష్టం జరగనియండి. వాళ్ళు చేస్తే ఇప్పుడు ఆపారంటున్నారు కదా, ఆపకపోతే వాళ్ళు ఏం చేస్తారో చూడండి, విధ్వంసం జరుగుతుంది. ఇంతకంటే విధ్వంసం జరగదు కదా. అప్పుడు ఏమవుద్ది అంటే, చూసామా మేము ఆపకపోతే ఈ పని చేశారని. అప్పుడు కూడా అంటే అనేవాడు అంటాడు, శాంతి ప్రజలు రక్షణ ప్రభుత్వానికి కదా, ఆపాల్సి ఉండే కదా అంటుంటారు. ఇప్పుడు గాడిద తండ్రి కొడుకుల సామెత ఎప్పటికీ వర్తిస్తుంది. ఆ కథ ఇంకోసారి చెప్పుకుందాం మనం. ఓకే, ఇప్పుడున్న పొలిటికల్గా వీళ్ళు చేస్తున్న అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక, ఇదే అంశానికి సంబంధించి ఒకరికొకరు వీళ్ళకి ఆయుధంగా, కూటమి ప్రభుత్వం ఏమో ఆయుధంగా చేసుకుంటుంది. ఇప్పుడున్న గత ప్రభుత్వం అంటే ప్రతిపక్ష హోదా కాకపోయినా ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏంటంటే దీనికి సమాధానం లేకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు ఇటుగా చూస్తే మొత్తానికి ప్రజలకి కావాల్సింది మానేసి వాళ్ళకి కావాల్సింది మాత్రమే చూసుకుంటున్నారని అనుకోవచ్చు అంటారా? అదే కదమ్మా, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్. 3.5 ఏళ్ళు అయితే గ్యారంటీ. ఈ 3.5 ఏళ్ళు ఏం జరగానో, ఎన్నికలకి ఏ మధ్య ఏం జరగానో చూడకుండా చేస్తున్నారు. ఇంకొక మాట మనం మిస్ అవుతాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్తాను నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు మనకు చెన్నై తమిళనాడు వెళ్ళి నిన్న మానాడు జరిగింది. అందులో హిందూయిజం గురించి, మా హిందువుల తెరువు మీరు ఎందుకు వస్తారు, అది కూడా మాట్లాడుకుందాం అనిపించింది. 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే మన ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు కదా, తమిళనాడుకి వెళ్ళారు కదా. అంటే తమిళనాడులో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి వరకు చెప్పాలంటే తురుపు ముక్కగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నిన్న స్పష్టంగా మాట్లాడారు, మా హిందూ మతంలో విషయంలో మీరెవరు ప్రశ్నించడానికి, మీరు ప్రశ్నించడానికి మీరెవరు, మేము ప్రమోట్ చేసుకుంటామన్నారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది పెను మార్పుకు దారి చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు మొదటి నుంచి కూడా కొంచెం హేతువాద రాజకీయాలు, సరే జయలలిత లాంటిది కూడా పూజలు చేయలేదు, పునస్కారాలు చేయలేదు, కానీ మొత్తం మీద ఆ సమాజం అంతా కూడా హేతువాద రాజకీయాలు ఆలవాలంగా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ పార్టీలు అన్ని అట్లా ఏర్పడ్డాయి. ఇప్పుడు విజయ్ని ప్రోత్సహించి విజయ్ని మరో పవన్ కళ్యాణ్ తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే వాడుకుందామనే ఉద్దేశంగానే
కేంద్ర ప్రభుత్వం అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వాడుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ తమిళనాడు రాజకీయాల మీద మన రాజకీయాలు ప్రభావం చూపెడుతున్నాయి. ఎందుకంటే మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నాం కదా, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న తమిళనాడు కలిసి ఉంది కదా, వరకు చెప్పాలంటే కనుక మన ప్రభావం ఖచ్చితంగా అక్కడ ఉందని నేను అంటున్నాను. దానిలో మన మానాడు అంటే దాన్ని జరగనీయమని డిఎంకే జరిపి తీరుతామని వీళ్ళు అట్లా బీజేపీ అన్నామలై వీళ్ళందరూ మాట్లాడారు. నిన్న వాళ్ళ ప్రసంగాలను వింటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కొంచెం తమిళనాడులో కూడా ఈ హిందూ ఓటు పోలరైజేషన్ కోసం మత విభజన చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. సరే, ఎవరి హక్కు వాళ్ళకు ఉంటది, ఎవరి రాజకీయ ప్రయోజనం వాళ్ళకు ఉంటది, కాదని మనం అనలేం. కానీ ఇది మాత్రం ప్రభావం అంటే పవన్ కళ్యాణ్ పర్యటన గతంలో సరి చేశారు, దేవాలయాలను తిరిగారు ఆయన తమిళనాడులో. ఇది రెండో పర్యటన. ఈ రెండో పర్యటన కేవలం ఒక దగ్గరికి పరిమితమయ్యారు. అంతమంది వేలాది మంది వస్తే కూడా తెలుగులో మాట్లాడారు. ఆయన తెలుగులో మాట్లాడుతూ కూడా విన్నారు. యాక్చువల్గా ఏంటంటే తమిళనాడు వాళ్ళు మన తెలుగులో ఏదైనా ప్రశ్న అడుగుతూ సమాధానం చెప్పారు, అడ్రస్ అడిగినా సమాధానం చెప్పారు, నీచంగా చూస్తారు తెలుగును. కనుక ఇవాళ మనం పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ తెలుగు మాట్లాడింది కదా, మంచి ఆ ప్రసంగంలో ఏమున్నది, దాని మీద విమర్శ చేయడానికి వేరే ఉంది. నాకు స్పష్టంగా ఇప్పుడు ఆ మాటలు మాట్లాడన్నా కాదా ఇవన్నీ వేరే ఉన్నాయి. కానీ ఏదైనా సరే అక్కడ ఇవాళ తమిళనాడులో రాజకీయాల మార్పుకు ఇది నాంది అవుతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ తురుపుముఖంగా వాడుకొని వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో దీని మీద పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఒక రకంగా వాళ్ళకు ప్రచారాస్త్రంగా మారుతారు. నాకు విజయ్ కూడా అది సినిమా యాక్టర్ విజయ్ పార్టీ పెట్టారు కదా, ఆయన కూడా దళపతి మరి కమలపతి అవుతాడా అనేది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అదే పని చేశారు. బీజేపీ స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్ ఎట్లా పనిచిందో అన్నా డిఎంకే, బీజేపీ, అట్లానే మన విజయ్ పార్టీ, మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. దానిలో ఇట్లాంటి ఏమంటారు దీన్ని ఐటమ్ సాంగ్ లాగా ఐటమ్ రాజకీయ నాయకుడిగా అక్కడ ఇప్పుడే ఆయన ప్రస్థానం మొదలైందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మొత్తంగా చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.